తండ్రి ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకునే విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. సాక్ష్యాల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకునే విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నిజమే యేసయ్యా, జీవిస్తే నీ కోసం జీవిస్తానని ఒక తీర్మానం మేము తీసుకున్నప్పుడు మీరు మా పక్షాన ఉంటారు, మాకు తోడుగా ఉంటారు, ప్రతి విషయంలో మీరు మమ్మల్ని నడిపిస్తారు యేసయ్యా. మేము కూడా తండ్రి ఆయా నమ్మకంతో నీలో జీవించేవారుగా చేయండి. ఎక్కడ నామకార్థ భక్తి లేకుండా విశ్వాసంలో నిరీక్షణలో కృప పొందిన వారమై మేము వర్ధిల్లుటకు మీ కృపను చూపించండి. ఇప్పుడు తండ్రి నేను నిలవబడి నీ మాటలు చెప్పుచూ ఉండగా నా నోట మీ మాటలు ఉంచి తండ్రి ఆయా నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి బిడ్డలకు ఏ వాక్యం అయితే అవసరమైందో ఆ వాక్యం ద్వారా మీరు సూటిగా తేటగా మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. నాకైతే వాయిస్ అయితే అస్సలు సహకరించడం లేదు, చాలా అలసిపోయాము, నిద్ర లేదు, చాలా అలసట. దేవుడు ఎంతో బహుబలముగా మనల్ని దేవుడు తన పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడండి. ఈ ఉపవాస ప్రార్థన అయితే ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంది. కొంతమంది అయితే కొన్ని ఫ్యామిలీస్ అయితే పాస్టర్ గారు మీతో పాటు మేము ఉపవాసం ఉండి లైవ్లో మేము టీవీల ముందు కూర్చొని వింటూ ఉన్నాము, ఎన్నో గొప్ప మేళ్ళు జరుగుతూ ఉన్నాయని. కానీ అయితే ఏదో ఒకరోజు ఆ మేళ్ళన్నిటిని ఒకరోజు మనము తలపోసుకొని చెప్పుకుందాం, సాక్ష్యాల రూపంలో చెప్పుకుందామండి. వాక్యధ్యానంలోనికి వెళ్దామండి. నూతన సంవత్సరంలో దేవుడు మన కుటుంబాలను ఎంతో నిండారుగా ఆశీర్వదించాలని యేసుక్రీస్తు నామంలో నేను మనవి చేయుచున్నాను. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినమునే అలసట ఉన్న, ఆయాసం ఉన్న, బాధ ఉన్న, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ దేవుని మందిరంలో గడపాలన్న ఒక హోప్తో నిరీక్షణతో వచ్చిన మీ అందరికీ దేవుడు మీ అందరినీ నిండారుగా మెండారుగా దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఒక క్రొత్త పేరుతో దేవుడు పిలిచినట్లుగా దేవుడు మన జీవితాలను కూడా ఒక క్రొత్త విధానంలో నడిపించాలి. అవునా కాదండి? ఇక గతించిన కాలం గతించిపోయింది, మనము వాటిని స్మరణకు కూడా తెచ్చుకోనకూడదు. మనము ఇక నుంచి యేసయ్యా ఏ బాటలో మీరు నన్ను నడిపిస్తారు, దేవుడు చెప్తున్నాడు. మనం ఏ బాటలో నడవాలో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చే నూతన ఆశీర్వాదం ఏందో చూద్దామండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం బిగ్గరగా చదవండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏంటి ఆ ఆశీర్వాదం అంటే, దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మును నడిపించేదను. ఏందండి మొదటి ఆశీర్వాదం ఏంటి? దేవుడు మనకి నూతన సంవత్సరంలో ఇస్తుంది, నేను మిమ్మును నడిపించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనము ఏడ్చిన అనుభవాల్లో ఉన్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు ఏడ్చుచూ వచ్చిన శ్రమ అనుభవాల్లో మీరు నడిచారు, కష్టకాలంలో మీరు నడిచారు, కన్నీటి అనుభవాల్లో మీరు నడిచాడు, శ్రమలు ఇబ్బందులు కొలుముల్లో మీరు నడిచారు. ఈ జీవితం అంతా మీరు పుట్టినప్పటి నుంచి 2023 వరకు మీరు శ్రమ అనుభవాల్లో నడిచారు. ఎందుకు శ్రమ అనుభవాల్లో నడిచారు అనంటే, మీ తలంపులతో మీరు నడిచారు, మీ ఆలోచన ప్రకారం మీరు నడిచారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానంతో మీరు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు. మీ నూతన తీర్మానంతో దేవుడు ఒక నూతన ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. ఏంటి అనంటే, నేను మిమ్మును నడిపించేదను. ఇప్పటి వరకు మీరు శ్రమల బాటలో నడిచారు, అడవి లాంటి ప్రదేశాల్లో కారు చీకటి లాంటి అనుభవాల్లో మీరు నడిచారు. ఇక నుంచి మీరు ఏడవవద్దు, మీరు ఇంకా ఏడవవద్దు. ఆ శ్రమలను తలపోసుకొనొచ్చు మీరు ఇంకా ఏడవవద్దు. మీ దుఃఖ దినాలు నేనేం చేశాను అంటే సమాప్తం చేశాను. అయితే సమాప్తం చేసిన నేను నా చేయి పట్టుకొని నేను మిమ్మును నడిపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎట్లా నడిపిస్తాడండి అంటే,
తొట్టిల్లకుండగా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువ యొద్ద వారిని నడిపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక తొట్టిల్లనివ్వడు దేవుడు. నిన్ను ఇంకా కష్టాల మార్గంలో నడిపించడు, కన్నీటి అనుభవాల్లో నిన్ను నడిపించడు. ఎక్కడ ఆయన నిన్ను నడిపిస్తాడంటే నీళ్ల కాలువల యొద్ద వారిని నేను నడిపించనదును. అంటే సమృద్ధి గల చోటికి నేను నడిపిస్తాను. ఇప్పటి వరకు కరువుల చేత ఇబ్బంది పడ్డావు కదా ప్రియ దేవుని బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు ఆర్థిక ఇబ్బందులతో ఎంతగానో ఇబ్బంది పడ్డావు. చాలామంది చెప్తూ ఉంటారు మాకు, పాస్టర్ గారండి సంపాదిస్తున్నాము, నెలకైతే 1,50,000 2 లక్షలు సంపాదిస్తున్నాము, నేను నా భర్త సంపాదిస్తున్నాను, నా బిడ్డలు సంపాదిస్తున్నాను, కానీ మేము సంపాదించిందంతా ఇల్లు సంచులో వేసినట్లు అయిపోయింది మా జీవితాలు. ఎంతో ఇస్తున్నావు కానీ ఆశీర్వాదం లేదు, సమృద్ధి లేదు, కన్నీటి అనుభవాలు నడవక మాకు తప్పడం లేదు అని చాలామంది బాధపడుతూ వచ్చారు. మీరందరూ చాలామంది బాధపడుతూ వచ్చారు. అప్పుల బాధలో కృంగిన వారు కూడా చాలామంది వచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటివరకు సతమతమైన వారు కూడా వచ్చారు. చాలామంది అందరు పండుగ బాగా చేసుకున్నారు కానీ మేము చేసుకోలేకపోయాము. ఎందుకు? ఆర్థిక ఇబ్బందుల వల్ల. అయితే దేవుడు నీతో ఒక తీర్మానం, ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. బాటను తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్దకు వారిని నడిపించేదను. సమృద్ధి గల చోటికి ఆయన మనల్ని ఏం చేస్తాడండి? చక్కగా పోవు బాటను నీళ్ల కాలువ యొద్దకు నేను వారిని నడిపింతును అనగా సమృద్ధికరమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నన్ను నింపుతున్నాడు. ఆమెను చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పటి వరకు ఇందాక మనం పాడుకున్నాం, ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేదు నిజమైన ప్రేమ, ఈ లోకంలో లేదు విలువైన ప్రేమ. ఎక్కడ ఉంది అంటే సిలువలో యేసు చూపిన కలువరి ప్రేమ. అవునా కాదండి? ఒక్కొక్కసారి మనల్ని కట్టుకున్న భర్త మనల్ని అర్థం చేసుకోలేడు. అవునా? చాలామంది అండి నేను గమనిస్తూ ఉంటాను, తన వారిని, తన రక్త సంబంధికులను, తనకు అయిన వారిని, పోయిన వారిని అందరినీ విడిచిపెట్టుకు వస్తుందండి భార్య. అందరినీ విడిచిపెట్టుకొని వస్తుంది. ఎన్ని ఆశలతో అడుగు పెడుతుందో తెలుసండి అత్తగారింట్లో. నన్ను బాగా చూసుకుంటాడు నా భర్త, నన్ను బాగా చూసుకుంటాడు నా భార్య అని భార్య నన్ను బాగా ప్రేమిస్తుందని భర్త అనుకుంటాడు, భార్య నన్ను ప్రేమిస్తుందని భర్త అనుకుంటాడు. ఒక్కోసారి వారు మన ప్రేమలను అర్థం చేసుకోలేరు. అవునా కాదండి? కట్టుకున్న వారు నట్టేట ముంచే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఒక్కోసారి కట్టుకునే భర్త మనల్ని అర్థం చేసుకోలేడు, కట్టుకున్న భార్య మనల్ని అర్థం చేసుకోలేరు. మన ప్రాణానికి ప్రాణంగా పెట్టి కన్న బిడ్డలు కూడా మనల్ని ఏం చేస్తారు? ఒక్కోసారి అర్థం చేసుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరిలో మనం ప్రేమను చూడలేము, కానీ యేసయ్య ప్రేమ ఏ ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమ. ఆయన ఏమంటున్నాడో చూద్దాము. 31 చదవండి. 31:9 31 ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నువ్వు కృంగిన అనుభవాల్లో ఉన్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు చింతతో ఉన్నావు? నేను నేను నీకు దేవుడున కానా? నేను నీకు తండ్రిని కానా? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? బాధపడవద్దు. చాలామంది కట్టుకున్న వారిని నేను అర్థం చేసుకొని పోవచ్చు, నువ్వు కని పెంచిన నీ బిడ్డలు నేను అర్థం చేసుకోపోవచ్చు. దేవుడు అంటున్నాడు, నేను శాశ్వతుడైన దేవుడిని కాదా? నేను నిన్ను చేయి పట్టి నడిపిస్తాను. ఒక్కోసారి డాడీని నేను పట్టుకొని నడుస్తూ ఉంటాను, బజార్లో నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి గబక్కన ఏదైనా ఆలోచనలో నేనేం చేస్తాను, చెయ్యి వెంటనే వదిలిపెడతాను. వెంటనే డానీ ఏం చేస్తాడో తెలుసా? వెంటనే టక్కీన చేయి పట్టుకుంటాడు. ఎందుకు అంత గట్టిగా పట్టుకుంటున్నావు? నేను పక్కనే ఉన్నాను కదా అంటే డానీ అంటాడు, మమ్మీ నీ చెయ్యి నేను పట్టుకుంటే నాకు ఎంత ధైర్యమో తెలుసా, అప్పుడు ఏమి నా మీదకు రావు. నేను నీ చేయి పట్టుకున్నాను అనుకో, నీ వైపే వస్తాను మమ్మీ అంట. అవునా కాదా అండి? చిన్న బిడ్డలకి ఈ లోకంలో మనం ఒక తల్లి మీదే, ఒక తండ్రి మీదే అంత విశ్వాసము ఉంటే, నా తల్లి నన్ను క్షేమకరంగా నడిపించగలదు అన్న ఒక విశ్వాసము, దృఢ నిశ్చయము మనలో ఉంటే, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికంత అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడను నేను కాదా? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? గత స్మృతులను నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. నడిచావు 2023 వరకు నువ్వు నడిచావు, కష్టాల కొలిమిలో నువ్వు నడిచావు, కన్నీటి అనుభవాలను నువ్వు నడిచావు, ఇబ్బందులకరమైన పరిస్థితులను నువ్వు నడిచావు. అయితే దేవుడు అంటున్నాడు, ఇక నుండి నేను నిన్ను నడిపిస్తాను,
నూతనమైన మార్గంలో నడిపిస్తాను. సమృద్ధి కలిగిన చోటికి నేను నిన్ను నడిపిస్తాను. జీవజలముల యొద్దకు నేను నిన్ను నడిపిస్తాను. విశ్వసించు ప్రియ తల్లి. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక చింతించవద్దు. ఈ నూతన సంవత్సరంలో విశ్వసించు. ఉపవాస ప్రార్థనకు విచ్చేసిన నీవు, ఉపవాస ప్రార్థన లైవ్లో వీక్షిస్తున్న నువ్వు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను. ఈ లోకంలో ఉన్న వారిని మీదే మనం విశ్వాసం ఉంచుతాము. ఒక ఇరుకైన మార్గంలో చీకట్లో ప్రయాణిస్తున్నప్పుడు వీరు నాకు తోడు ఉంటే చాలా ధైర్యంగా ఉంటుందని మనము ఎట్లా ఒక హోప్తో ఉంటాము, అవునా కాదా? అయితే వారు ఎంతసేపు అంటే కొంతసేపు. దేవుడు అంటున్నాడు, నిత్యము ఎడతెగక విశ్రాంతి లేకుండా నేనేం చేస్తాను, నిన్ను చేయి పట్టి నడిపిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఏం చేయాలంటే విశ్వసించాలి అండి. మనం వాక్యాలు వింటున్నాము కానీ వాక్యం మీద మనం విశ్వాసము చూపించడం లేదు. అందుకని మన జీవితంలో మన అద్భుతాలు చూడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము కూడా దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఆదికాండము తీయండి, ఆదికాండం 12వ అధ్యాయము. ఆదికాండం 12వ అధ్యాయము చదవండి, బిగ్గరగా చదవండి, 3 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి, నీ ఇరుగు పొరుగు వారి యొద్ద నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాను? ఇసుక రేణువులంత విస్తారముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నిన్ను నడిపిస్తాను. ఉన్నతమైన స్థానంలో నేను నిన్ను నిలువబెడతాను అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేశాడండి? దేవుని మాటకు అవిధేయత చూపించాడా? లేదు. దేవుని మాటకు ఏం చేశాడు? విధేయత చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు చెప్పాడు, దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళు. ఏ దేశం చూపిస్తాడో పాపం అబ్రహాముకు తెలియదు. ఏ గుట్టల్లాంటి ప్రదేశాలు చూపిస్తాడో అబ్రహాముకు తెలియదు. లేకపోతే ఉన్నతమైన మంచి పరిస్థితుల్లో అనుకూలపరుస్తాడో తెలియదు. దేవుని మాటకు విధేయత చూపించాడు అబ్రహాము. చూపించిన దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాము బయలుదేరాడు. తన వెంట ఉన్న శారమ్మ కూడా గొనగలేదు, సనగలేదు. దేవుడు చూపించిన మాటకు విధేయత చూపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిన్ను నడిపిస్తాను అబ్రహాము, నేను నీకు తోడై ఉంటాను, నా మాటకు నువ్వు విధేయత చూపించు అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. అబ్రహామును దేవుడు ఏం చేశాడండి? విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అనేక మందికి ఆశీర్వాదకరమైన ఒక మంచి ఉన్నతమైన స్థితిలో అబ్రహామును నిలువబెట్టాడు. అబ్రహాముతో దేవుడు చేశాడు ఒక నిత్య నిబంధన, ఇసుక రేణువులవంత విస్తారముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే అబ్రహాము విశ్వసించాడు. దేవుడు నన్ను నడిపిస్తానన్నాడు, నా పట్ల కృప చూపిస్తానన్నాడు. నేను నా దేవుని మాటకు అవిధేయకరంగా నేను ఉండకూడదు. నా దేవుడు చూపించు ప్రదేశానికి వెళ్ళాలి. అవి గుంటర్ లాంటి పరిస్థితులైనా, ముళ్ళ కంచె లాంటి పరిస్థితులైనా, ఎలాంటి చీకటి కారుణ్యము కలిగిన పరిస్థితులైనా, అంధకారమైన పరిస్థితులైనా నా దేవుడు చెప్పాడు నాతో, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అబ్రహాముకి ఎనలేని కృపణ ఇచ్చాడు, ఎనలేని దీవెనలు ఇచ్చాడు. ఈ సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో కూడా అంటున్నాడు, ఇదిగో ఎక్కడ నేను నిన్ను నడిపిస్తాను. ఎప్పటి వరకు? చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. ఎలా నడిపిస్తాడంట? ఎప్పటి వరకు నడిపిస్తాడో చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీర్మానం తీసుకున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నన్ను మధ్యలో విడిచిపెడతాడని అనుకుంటున్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిత్యము నిన్ను నడిపించను. ఎంతవరకు నిత్యము అనంటే, కీర్తనలు 48వ సంకీర్తన 14వ వచనం చూడండి.
కీర్తనలు 48వ సంకీర్తన 14 వచనం. మరణము వరకు ఆయన ఏం చేస్తాడండి? మనల్ని నడిపిస్తాడు. ఇంకెందుకు నీకు చింత? ఇంకెందుకు నీకు బాధ? ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన తీర్మానంతో దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నాడు వాగ్దానం ద్వారా. నేను నిన్ను నడిపిస్తాను. ఎక్కడికి నడిపిస్తాను అనంటే, నీళ్ల కాలువల యొద్దకు వారిని నేను నడిపిస్తాను. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధి కలిగిన చోటికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎంతవరకు నడిపిస్తాడంటే నిత్యము నడిపిస్తాడు. ఎప్పటి వరకు నిత్యము? ఆ పాస్టమ్మ గారు ఎప్పటి వరకు అంటే మరణము వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మరణము తరువాత కూడా యుగ యుగాలు దేవుడు నీతో ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము వరకే కాదండి, యుగ యుగాలు ఆయన నీతో ఒక నిత్య నిబంధన చేస్తున్నాడు. యుగ యుగాలు నేను నీకు దేవుడిని అయి ఉన్నాను. నేను నిత్యము నిన్ను నడిపిస్తాను. ఇప్పటి వరకు అప్పులు ఊబిలో ఉండవచ్చు, ఇబ్బందుల్లో ఉండవచ్చు, అన్నిటి అనుభవాల్లో ఉండవచ్చు. ఇక ఆ కన్నీటిని, ఆ కష్టాలను, ఆ నష్టాలను, పండగ కూడా కొంతమంది సంతోషంగా చేసుకోలేదు. ఆ కన్నీటి అనుభవాల నుండి దేవుడు నిన్ను విడిపించి నిత్యము ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒక తండ్రి వలె, ఒక తల్లి వలె, ఒక సహోదరుడు వలె, ఒక స్నేహితుడు వలె, ఒక మంచి బంధువు వలె ఆయన నీ ప్రక్కన ఉండి నడిపిస్తాడు. చాలామంది అండి, నేను నీకు సహాయం అని అంటారు కానీ ఎవరైనా సహాయం చేస్తారా అండి? ప్రాణానికి నా ప్రాణం అంటారు కానీ ఎవరైనా ప్రాణం పెట్టగలరా? ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నీ ప్రాణానికి నా ప్రాణము అడ్డు అని చెప్పి అంటారు. ఒకసారి ఒక అక్క చెప్తుంది, మాస్టర్మ గారు మా ఆయన ఎప్పుడు నాకు ఒకటే అంటాడు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను నేను. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? నేను లేనా? నీకు ఏదన్నా మరణకరమైన పరిస్థితులు ఉన్నానా? ఇదిగో నా గుండెను తీసైనా నీకు ఇస్తానని వాళ్ళ భర్త అంటే ఎప్పుడు సవాల్ చేస్తూ ఉంటాడంట. ఒకరోజు ఆమంట వాకింగ్ చేయడానికి బయటకు వచ్చింది. బయటికి వస్తే ఈలోపు కోతులంట చుట్టూ చేరినాయంట. అర్థం కాని పరిస్థితి. బయట నుంచొని ఉండి బయట పిలుస్తుందంట, అండి అండి కోతులు వచ్చి నన్ను కాపాడు అని అంటే, నువ్వు అక్కడే ఉండు, ఏం మాట్లాడకుండా ఉండు అని చెప్పి ఆమెను అక్కడే నిలబెట్టాడంటే ఆయన తలపేసుకొని లోపలే కూర్చున్నాడంట. ప్రాణానికి ప్రాణం ఎవరండి అడ్డేసేది? అప్పుడు ఎవరు అని అంటే రోడ్డును పోతుంటే, ఓ ఎల్లయ్య ఒక కర్ర తీసుకొని కొట్టు అన్నాడంట. కానీ ఈయన మాత్రం బయటికి రాలేదంట. అవునా కదా? మనుషులు మనకు అంటారు, ఏమంటారు? నీ ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఆ ప్రాణ సమయంలో మనకి ఎవరు సహాయం చేసేవారు ఉండరు. అయితే సజీవుడైన దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త, తన స్వహస్తాలతో నిన్ను నన్ను తయారు చేసుకున్న తేజోమయుడైన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ ప్రాణానికి నీ కోసం నేనేం చేశానంటే నా ప్రాణ త్యాగం చేశాను. ఎవరైనా పంచగలరండి అలాంటి ప్రేమ? ఎవరైనా పెట్టగలరా అలాంటి ప్రేమ? అనంతమైన ప్రేమ ఎవరైనా పంచగలరా? దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి సజీవుడైన యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు, నేను నిన్ను నడిపిస్తాను. ఇక బాధపడవద్దు. ఈ సంవత్సరం అంతా నువ్వు దిగులు చెందావు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సంవత్సరం అంతా నువ్వు కలత చెందావు. ఈ సంవత్సరం అంతా కన్నీటితో గడిపావు. ఇప్పుడు విశ్వాసంతో ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నావు. విశ్వసించు, యేసయ్యా ఈ సంవత్సరం అంతా నన్ను నడిపించు, నూతన అనుభవాల్లో నన్ను నడిపించు, నూతన మార్గంలో నన్ను నడిపించు, కృపాక్షేమాలతో నన్ను నింపు. ఇక గత స్మృతులను నేను జ్ఞాపకం చేసుకోను, గత పరిస్థితిని నేను జ్ఞాపకం చేసుకోను, ముందున్న వాటి కరికై వేగరపడతాను. పౌలు అంటున్నాడు, ఇదిగో గురి యొద్దకే నేను పరిగెత్తా. దేవునితో నువ్వు కూడా ఒక నిత్య నిబంధన చేసుకో, అయ్యా నీ కోసం జీవిస్తాను, నువ్వు నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించు. నువ్వు కానీ విశ్వాసముతో దేవుని సన్నిధిలో అయ్యా నువ్వు నన్ను నడిపించు అంటే, ఒక్కసారి వస్తాయండి శోధనలు, రామని నేను చెప్పడం లేదు. ఆ శోధనలు వచ్చినప్పుడంట ఆయన నీకు ఇంత నొప్పి కూడా తగులకుండా అంట ఆ సమయంలో ఆయన అంటే తన స్వహస్తాలతో నిన్ను ఎత్తుకొని ప్రక్కలో ఇట్లా పెట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు అంటారు మనకి ఏ సహాయం చేయరు. నీ కష్టకాలంలో అయినా నీకు నొప్పి తగలకుండా, ముళ్ళ లాంటి కంచె అనుభవాలను నువ్వు నడుస్తున్నప్పటికీ నీకు ఇబ్బంది జరగకుండా, నీకు ఆ ముళ్ళు గుచ్చుకొనకుండా ఆయన ఈ సంవత్సరంలో నీతో ఒక నిత్య నిబంధన చేస్తున్నాడు, నేను ఎత్తుకొని నిన్ను నడిపిస్తాను. ఇంకెందుకు చింత? ఇంకెందుకు నీకు బాధ? దేవుడితో చెప్పు, అయ్యా అబ్రహాములాగే నేను నీ మాట వింటాను, అబ్రహాములాగే నేను నీకు విధేయత చూపిస్తాను, అబ్రహాములాగే నేను నీ వెంట నడుస్తాను,
నన్ను కూడా మంచి మార్గంలో నడిపించు. నన్ను, నా కుటుంబాన్ని నువ్వు నడిపించయ్యా. నీ చేయి పట్టుకొని నన్ను నడిపించు. ఇప్పటి వరకు నేను నడుస్తాను అనుకున్నానయ్యా, నేను నిలకడగా నిలబడతాను అనుకున్నాను, కానీ వచ్చే ఆటంకాలు, వచ్చే శ్రమలు, వచ్చే కన్నీటి అనుభవాలు తట్టుకోలేకపోయాయి యేసయ్యా. ఇక నేను నా ఆలోచన మీద నేను నిలబడను. నీ ఆలోచన మీద నేను నిలబడతాను. నీ తలంపుల మీద నేను నిలబడతాను. నీ ఆలోచన ప్రకారం నేను నడుస్తానయ్యా. నువ్వు నన్ను నడిపించు. ఇక నా కుటుంబాన్ని నేను నడిపించుకోలేను. వేసారిపోయాను యేసయ్యా, వేసారిపోయానయ్యా. చాలా బాధపడుతున్నాను యేసయ్యా. ఇక నేను నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నడిపించు, నన్ను నువ్వు నడిపించు. నువ్వైతే నన్ను ఎత్తుకొని నడిపించగలవు. ఈ లోకంలో ఎవ్వరూ అలాంటి సహాయం చేయరు. విశ్వసిస్తున్నానయ్యా. విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డ. ఎప్పటి వరకు ఆయన నడిపిస్తాడంటే నిత్యము నడిపిస్తాడు, మరణము వరకు నడిపిస్తాడు, మెల్లగా నడిపిస్తాడు. యుగ యుగాలు ఆయనతో నిన్ను ఉంచుకుంటాడు. మొదటి ఆశీర్వాదం ఏందండి? ఆయన మనల్ని నడిపిస్తాడు. రెండోదిగా చూడండి, కీర్తనలు 46వ సంకీర్తన చూడండి. కీర్తనలు 46వ సంకీర్తన 5వ వచనం చదవండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో ఆశీర్వాదం దేవుడు ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన నీవు ఈ రెండో రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు సహాయము చేస్తాను. దేవుని సహాయం కావాలి అన్న వాళ్ళందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి స్తోత్రము కలుగును గాక. దేవుని సహాయం ఎప్పుడు ఆయన చేస్తాడు? ప్రతి అరుణోదయమున ఆయన నీకు సహాయం చేయడానికి సంసిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు? ఉదయకాలం నుంచి ఆయన సహాయం నీకు చేయడానికి మొదలెడతాడంట. విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. యేసయ్యా, నీ సహాయం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలయ్యా. నీవు నన్ను నడిపించు. ఎప్పుడు నడిపిస్తావండి? నీ సహాయం నాకు ఎప్పుడు వస్తుందో అప్పుడు నన్ను నడిపించగలను. నీ సహాయం నాకు కావాలి. ఈ సంవత్సరంలో దేవునితో ఒక నిత్య నిబంధన చేసుకో. నీ సహాయం, మనుషుల సహాయం నాకొద్దు. రాజులను నమ్ముకున్నాను, అధికారులను నమ్ముకున్నాను, డాక్టర్లను నమ్ముకున్నాను. చాలామంది అండి బిడ్డలు పుట్టక చాలామంది డాక్టర్ల వైపు పరిగెడుతూ ఉన్నారు. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళు చూపించుకో అని నేను చెప్పడం లేదు. డాక్టర్లను నమ్ముకున్నంత కంటే దేవుణ్ణి నమ్ముకో. దేవుడి మీద విశ్వసించు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా అవమానాన్ని తొలగిస్తాడు. హన్నా కూడా కష్టకాలంలో కన్నీటి అనుభవాల్లో ఉన్నప్పుడు హన్నా తన భర్తను నమ్ముకోలేదు. తన భర్త సహాయం చేస్తాడు అనుకోలేదు. తన పెనిన్న తన తోడి కోడలు సహాయం చేస్తుంది అనుకోలేదు. ఇరుగు పొరుగు వారు సహాయం చేస్తాడు అనుకోలేదు. హన్నా ఏమి చేసిందంటే, నా గొప్ప దేవుడు, జీవము కలిగిన దేవుడు, కృపామయుడు, కరుణాక సంపన్నుడు, సుగుణాల సంపన్నుడైన నా దేవుని మందిర ఆవరణంలో మాత్రమే నాకు సహాయం ఉంది. విశ్వసించగలవా ప్రియ తల్లి? విశ్వసించిన హన్నా వ్యర్థురాలయ్యిందా? సహాయం కావాలని దేవుని మందిరంలోకి వెళ్ళిన హన్నా సహాయం పొందుకోకుండా వచ్చిందా? లేదు, సహాయం పొందుకొని వచ్చింది. దేవుని కరుణా సహాయాన్ని పొందుకొని వచ్చింది. దేవుని సహాయం కోసం విరెత్తుకులాడిందండి, పారికలాడింది హన్నా. మోయబడిన గర్భాన్ని తెరవలేదా దేవుడు? లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, ఎవరిని వైపో చూస్తున్న డాక్టర్ల వైపు సహాయం కోసం వెళ్ళు, పర్లేదు, కానీ దేవుని సహాయం కోసం చూడు. నువ్వు సహాయం చేస్తేనయ్యా నాకు గర్భఫలం వస్తుంది. నువ్వు సహాయం చేస్తే ఈ నూతన సంవత్సరంలో నాకు ఒక నూతన కార్యము చేయ. నువ్వు గర్భఫలాన్ని ఇవ్వు. సహాయం చేస్తానని చెప్పావు కదా, ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్పావు కదా, నాకు గర్భఫలాన్ని ఇవ్వని విశ్వాసంతో ప్రార్థన చేయి ప్రియ తల్లి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలనాడు దేవుడు హన్నాకు సహాయం చేశాడు. గొడ్రాలని పిలువబడుచున్న హన్నా జీవితంలో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి, ఆమె కోరుకుంది ఒకటి, అయితే దేవుడు ఇంకా 5 బిడ్డల నుంచి ఆమెను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. విశ్వసించు. మనలో విశ్వాసం, అందుకే కదండి దేవుని వాక్యం చెప్తుంది, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది. మనలో విశ్వాసం లేదు.
విశ్వాసం లేదు. నేను పదే పదే చెప్తున్నాను. దేవుడంట మనం చేసే ప్రార్థనను బట్టి, మనం చేసే కన్నీటి ప్రార్థన బట్టి మనకు దేవుడు అంటే సహాయం చేయాలని దగ్గరకు వచ్చేలోపు మనం ఏం చేస్తామండి, ఆయన సహాయం చేద్దాము, ఈ కష్టాల బాటల నుండి నా బిడ్డను విడిపిద్దామని ఆయన దగ్గరకు వచ్చేసరికి నాకు సహాయం ఇంకా రాలేదని మనం అంటే ఇలా వెళ్ళిపోతాం. అందుకనే మనకు ఆలస్యం అవుతుంది. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, నీకు నీ 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 చదువుల విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు, దేవుని సహాయం. మనుషులను నమ్ముకోవద్దు, రాజులను నమ్ముకోవద్దు, అధికారులను నమ్ముకోవద్దు, నీ బంధువులను నమ్ముకోవద్దు. నాకు సహాయం నీ వలన కావాలయ్యా, నీ వలన కావాలయ్యా. మోషే చనిపోయాడండి. యెహోషువకు సైన్యాన్ని, కాల్బలాన్ని ఏ విధంగా నడిపించాలో చేత కాలేదు. దిగులు చెందాడు, వేసారాడు, అలసిపోయాడు. నా వల్ల కాదు, నా వల్ల కాదు అని దిగులు చెందుతున్న యెహోషువకు దేవుడు చెప్పాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి. నా వల్ల కాదు, నేను ఎలా నడిపించగలను? కానీ యెహోషువకు మోషేకి ఇచ్చిన తలంపులను ఇచ్చాడు, మోషేకి ఇచ్చిన దర్శనాన్ని ఇచ్చాడు, మోషేకి ఇచ్చిన అభిషేకాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చాడు. కొన్నిసార్లు భయపడుతూ ఉంటాము యెహోషువ వల్ల. మనం కూడా, నేను నడిపించగలనా? నా కుటుంబాన్ని నేను నడిపించగలనా? నా స్థితిగతులు నేను నడిపించుకోగలగనా? నా బిడ్డలను ప్రయోజకులను చేయగలనా? మనము చేయలేమండి. దేవుని సహాయం ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. యెహోషువ కూడా అనుకున్నాడు, అయ్యా మోషే అయితే నడిపించగల సమర్థుడయ్యా, నేను సమర్థుడనా? కాదు. కానీ దేవునికి తెలుసు నీలో ఉన్న సమర్థత, నీలో ఉన్న గొప్పతనం దేవునికి తెలుసు. ఒక్కోసారి మనము నిరాశ చెందుతూ ఉంటాము. ఇక్కడ మోషేకి ఇచ్చిన బలాన్ని దేవుడు యెహోషువకు ఇచ్చాడు, మోషేకి ఇచ్చిన దర్శనం యెహోషువకి ఇచ్చాడు, మోషేకి ఇచ్చిన అభిషేకాన్ని యెహోషువకి ఇచ్చాడు. అయితే యెహోషువ భయపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనం చేసుకున్నదు. 9వ వచనం చదవండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాను. ఏ సహాయం లేక బాధపడుతున్నావా? దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. యెహోషువ కూడా, ఎవరు నాకు సహాయం చేసేది? నాకు అంత బలము ఉందా? నాకు అంత శక్తి ఉందా? మోషే అంత అభిషేకం కలిగిన వ్యక్తినా నేను? కాదు కాదు అని తనలో తాను ఒక అపనమ్మకాన్ని కుదుర్చుకున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, యెహోషువ నేను నిన్ను నడిపించేది, నేను నీకు సహాయం చేసేది. దిగులు పడవద్దు, జడియవద్దు, కృంగిపోవద్దు, నేను నీకు తోడై ఉండి నేను నడిపిస్తాను. ఈ సమయంలో దేవుడు గణిత అంటున్నాడు, దిగులు పడవద్దు. కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో అర్థం కావడం లేదా? బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో నీకు అర్థం కావడం లేదా? బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని కృంగి భయపడచ్చు ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం, నేను దానికి సహాయము నేను చేస్తాను, నీకు సహాయం నేను చేస్తాను. యెహోషువ కృంగిన పరిస్థితిలో ధైర్యం ఇచ్చి యెహోషువను నడిపించిన దేవుడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు సహాయం చేస్తూ ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన సహాయం నీకు ఉంటుంది. విశ్వసించ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు గొప్ప సహాయం. మనుషులెవ్వరు మనకు సహాయం చేయరండి, మనుషులెవ్వరు మనల్ని హక్కును చేర్చుకోరు. దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయంలో నా సహాయం నీకు ఉంటుంది. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. అదేవిధంగా చూడండి, మూడో ఆశీర్వాదం ఏందో చూడండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం 9వ వచనం చదవండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 9వ వచనం. నడు మనం ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు అంటూ ఉన్నాడు,
ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన నువ్వు రెండో రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోషే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా నా పాపాలు క్షమించినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, నీ పాపములు నేను క్షమించాను, అయితే భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములను నేను నీ ఎడలా చేయుచు ఉన్నాను. ఇప్పటి వరకు అద్భుతాలను నువ్వు చవి చూడలేదేమో, ఇప్పటి వరకు నువ్వు కష్టాల కొలిమిలో ఉన్నావేమో, అయితే దేవుడు అంటున్నాడు నీ పాపాలను నేను క్షమించి అనేక అద్భుతాలు, ఇప్పటి వరకు మన పితరులు చూడని అద్భుతాలు మీరు చూచెదరుగాక అని దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన నా మనవిని ఆలకించము, దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలను, వీరు లోబడనులని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని స్వాస్యముగా చేసుకునము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునితో చెప్దాము. ఇప్పుడు దేవునితో మనం చెప్దాము, అయ్యా ఒకవేళ గత కాలమంతా నేను నీకు అవిధేయకరమైన పాపాలు చేశానేమో, తెలిసో తెలియకో చేశానయ్యా, నా భర్తకు తెలియకుండా నేను పాపం చేశాను, నా భార్యకు తెలియకుండా నేను పాపం చేశాను, లైవ్ చూస్తున్న యవనస్తురాలా నీ తల్లికి తెలియకుండా నీ తండ్రికి తెలియకుండా ఒకవేళ నువ్వు పాపం చేసి ఉన్నావేమో, దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుని సన్నిధిలో ఒప్పుకో, అయ్యా నా భర్తకు తెలియకుండా నేను పాపం చేశాను, నా భార్యకి తెలియకుండా నేను పాపం చేశాను, నా తల్లిదండ్రులకు తెలియకుండా నేను పాపం చేశాను, దయతో నా పాపంలో క్షమించు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒక పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో అడుగు పెడతామో, దేవుడు అలాంటి వారితో దేవుడు సెలవిస్తున్నాడు ఒక వాగ్దానం. ఇప్పటి వరకు ఏ జనములోనైనాను దేవుడు ఏ భూమి మీద ఎక్కడనైనాను చేయబడని అద్భుతములు నేను నీకు చేస్తాను. పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే, పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో మనం విధేయతతో ప్రార్థన చేస్తే, అయ్యా నన్ను క్షమించు, నీ నామానికి నేను అవమానకరంగా జీవించాను, నీ నామానికి అవమానకరంగా నేను నా బ్రతుకును కొనసాగించాను, నా పాపాన్ని క్షమించయ్యా. దేవుని సన్నిధిలో చెప్తాము. పాపం అంటే ఏదో పాపం కాదండి, ఇరుగు పొరుగు వారి మీద నువ్వు చాడీలు చెప్తున్న పాపం, లేనిపోని అపనిందలు వేస్తున్నాను నువ్వు చేస్తుంది పాపమే దేవుని దృష్టిలో. నువ్వు ఊహించని అనేక చెడ్డ కార్యాలు నీ మనసులో తలంచుకొనుచున్నావా, అది దేవుని దృష్టిలో పాపమే. దేవుని సన్నిధిలో చెప్పు. నీ బిడ్డలను అన్యాయముగా తోలనాడుతున్నావా, నీ భర్త మీద అన్యాయంగా చాడీలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావా, నీ భార్య మీద అన్యాయంగా చాడీలు చెప్పుతూ నువ్వు తిరుగుతూ ఉన్నావా, దేవుని సన్నిధిలో అయ్యా నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అయితే నువ్వు ఒప్పుకున్న నీకు దేవుడు ఒక శుభవార్త చెప్తూ ఉన్నాడు, మీ మధ్యన నేను అద్భుత కార్యాలు చేస్తాను, నీ స్థితి ఇంకెప్పుడు ఇట్లా ఉండదు, ఉన్నతమైన స్థితిలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ నూతన సంవత్సరంలో నీ అప్పులేక ఉండవు, ఆ అప్పులన్నిటికీ నేను విముక్తిని కలిగిస్తాను, నీ బిడ్డలు నేను ప్రయోజకులను చేస్తాను, నీ బిడ్డలను జ్ఞానవంతులుగా చేస్తాను, నీ బిడ్డలు నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ ఉన్నతమైన మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాన్ని మనం ఒప్పుకొని దేవుడు అద్భుతాలు మనము పొందుకుందాం. ఈ నూతన సంవత్సరం మనం పొందుకునే మొదటి ఆశీర్వాదం ఏందండి? ఆయన మనల్ని నడిపిస్తాడు. రెండో ఆశీర్వాదం, ఆయన మనకు సహాయము చేస్తాడు. మూడో ఆశీర్వాదం, ఆయన మన పాపాలను కానీ మనం ఒప్పుకుంటే ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. నువ్వు కట్టలేని గృహాన్ని నువ్వు కడతావు ఈ నూతన సంవత్సరంలో. ఇవి జరగవు కార్యాలు అనుకుంటున్నావేమో, దేవుడు జరిగేటట్లు చేస్తాడు. గర్భఫలాన్ని నేను పొందుకోలేదేమో అనుకుంటున్నావేమో, గర్భఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నా వ్యాపారాలు ఇంతేనమని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు కని విని ఎరుగని రీతిలో ఉన్నతమైన కార్యాలు నీ భవిష్యత్తులో నువ్వు చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాలు, నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు. నీ భర్త మారని నీ భర్త మారుతాడు, మారని నీ భార్య మారుద్ది, మారని నీ బిడ్డలు మార్పులోనికి వస్తాడు. ఒక అద్భుతంతో దేవుడు నిన్ను అభిషేకించబడుతున్నాడు. ఈ నూతన సంవత్సరం దేవుడితో తీర్మానం తీసుకో, అయ్యా నేను అద్భుతాలు చూడాలి, నువ్వు గొప్ప దేవుడు అంటా, నువ్వు నిజ దేవుడు నేను తెలుసుకున్నాను. విశ్వాసంతో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టాను. రెండో రోజు నీ మందిర ఆవరణంలో నేను అడుగుపెట్టాను. ఈ సంవత్సరం నేను నవనూతన కృపను పొందుకోవాలి, కృప వెంబడి కృపను పొందుకోవాలి, నవ వసంతాన్ని నేను పొందుకోవాలి. ఇక నుంచి గతించిన జీవితం నా జీవితం ఆ విధంగా ఉండకూడదు. ఒక క్రొత్త జీవితాన్ని నాకు ఇవ్వు, ఒక క్రొత్తని అనుభవాల్లో నన్ను నడిపించు, ఒక క్రొత్త సహాయము నాకు చెయ్యి, ఒక క్రొత్త అద్భుతాలు నా జీవితంలో జరిగించని కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిండుగా మెండుగా ఈ 3 ఆశీర్వాదాలను దేవుడు నీ జీవితంలో సఫలపరచునుగాక.
విశ్వసించిన వారందరూ ఆమేన్ చెప్పండి. ఏ తోడు లేని నీ దేవుడే తోడే నిన్ను నడిపించాలనుకుంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ఏ సహాయం లేక ఇబ్బంది పడుతున్నావా, దేవుడే నీకు సహాయముగా ఉండి నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఇప్పటి వరకు అద్భుతాలు నువ్వు చూడలేదా, ఆశ్చర్యకార్యాలు నువ్వు చూడలేదా? అయితే నా దేవుడు ఈ నూతన సంవత్సరంలో అద్భుతాల బాటలో నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామండి. విశ్వాసముతో ప్రియ తల్లి, ఉపవాస ప్రార్థన దేవుడు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. నువ్వు గుర్తెరుగు, ఆ విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. దేవుడు జరగని కార్యాలు జరిగిస్తాడు, జరగని అద్భుతాలు జరిగిస్తాడు ఈ నూతన సంవత్సరంలో. నువ్వు కట్టలేని అనుకుంటున్నావా, గృహాన్ని కట్టగలవు. నేను జ్ఞానం నాలో లేదనుకుంటున్నావా, సొలొమోనుకి ఇచ్చిన అమితమైన జ్ఞానం నీకు ఇస్తాడు. ఇప్పటివరకు నీ బిడ్డలో మార్పు చెందలేదా, ఈ నూతన సంవత్సరంలో ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు. నీ బిడ్డల వల్ల నువ్వు ఆనందిస్తావు, నీ బిడ్డల వల్ల సంతోషకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ బిడ్డలు నీ మాట వినకపోవచ్చు, ఇదిగో దేవుడు నీతో నిత్య నిబంధన చేశాడు, నేను నీ జీవితంలో అద్భుతం చేస్తాను, ఒక క్రొత్త అద్భుతం చేస్తాను. పిల్లలకు పెళ్లిళ్ళు కాలేదని దిగులు చెందుతున్నావా, దేవుడు నీకు నీ బిడ్డలకు వివాహ భవిష్యత్తును కల్పిస్తున్నాడు. ఆయన నువ్వు ఆశ్చర్యపడే విధంగా ఒక మంచి సాటి అయిన సహాయాన్ని దేవుడు నీ బిడ్డలకు ఇవ్వబోతూ ఉన్నాడు. విశ్వసించి ఒక అద్భుతం, నీ బిడ్డలకు ఉద్యోగాలను ఇచ్చి నీ కుటుంబాన్ని స్థిరపరచాలని దేవుడు ఈ సమయంలో ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. మారని నీ బిడ్డలు వ్యాపార రంగంలో ఇప్పటి వరకు నువ్వు నష్టాలనే చూసావేమో, ఈ సంవత్సరం దేవుడు ఒక నూతన మార్గంలో నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. విశ్వసించు ప్రియ తల్లి, ఇప్పటి వరకు ఎవరు చేయి పట్టుకొని నడిచావేమో, ఎవరు చేయి పట్టుకున్న అధికారులు చేయి పట్టి నడవాలనుకున్నావేమో, మనుషుల చేయి పట్టి నడవాలనుకున్నాము, వారిని వీరిని నమ్ముకున్నావేమో. అయితే దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను నడిపిస్తాను. మరి చెయ్యి ఇవ్వగలవా దేవునికి? యేసయ్యా, నా చెయ్యి నువ్వు పట్టుకొని నడిపించు. నువ్వు పట్టుకొని నడిపించయ్యా, నువ్వు పట్టుకొని నడిపిస్తే నాకు చాలా క్షేమము యేసయ్యా, నాకు చాలా క్షేమము యేసయ్యా, నువ్వు నా చేయి పట్టుకొని నడిపించు. అయా, నీ వైపేమున్నాను. చెప్పు దేవునితో, యేసయ్యా, నేను నిత్య నిబంధన చేసుకున్నాను. నిజమే, నా భర్తకు తెలియకుండా నేను పాపం చేశాను, నా భార్యకి తెలియకుండా నేను పాపం చేశాను, నా బిడ్డలకు తెలియకుండా నేను పాపం చేశాను, నా తల్లిదండ్రులకు తెలియకుండా నేను పాపం చేశాను. అయ్యా, నా పాపాన్ని క్షమించు, నాకు అద్భుతాలు చెయ్యేసయ్యా, నా పాపాన్ని క్షమించి అద్భుతాలు చెయ్యి. అదేవిధంగా నన్ను సమృద్ధి గల చోటుకి నడిపించయ్యా. నా వారిలో నేను చాలా చిన్న చూపు చూస్తున్నారయ్యా. నా వారిలో మా బంధువులందరూ, మా రక్త సంబంధికులందరూ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారయ్యా. మాకేమీ లేదని అయ్యా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. యేసయ్యా, నువ్వు చెప్పావు, నీటి కాలువల యొద్ద సమృద్ధి కలిగిన చోటుకు నేను నిన్ను నడిపిస్తానని, పచ్చిక బయళ్ళలో పరుండ చేస్తానని అయ్యా నీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడావు. విశ్వసిస్తున్నా యేసయ్యా, విశ్వసిస్తున్నానయ్యా. నన్ను నడిపించయ్యా, నడిపించయ్యా, నడిపించి యేసయ్యా నన్ను. తల్లి, దేవుడు నీ కన్నీటి ప్రార్థన నిర్లక్ష్యం చేయడు. కన్నీటితో నాకు గర్భఫలాన్ని యేసయ్యా, నేను వస్తున్నానంటే వస్తున్నాను కాదు, నేను గర్భఫలాన్ని పొందుకొని నా స్వజనుల్లో నీ గొప్పతనాన్ని నేను వివరించాలి. నువ్వు గొప్ప దేవుడు అని నేను వివరించాలి యేసయ్యా. వస్తున్నాను అనంటే వాళ్ళు ఎక్కిరించే స్థితిలో నన్ను నిలవబెట్టొద్దు యేసయ్యా. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడు. అందుకనే జరగకూడని కార్యాలు కూడా నువ్వు ఊహించని గొప్ప కార్యాలు నీ దేవుడిని చేస్తున్నాడు. చెప్పాలి యేసయ్యా. నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడ నైతినయా. నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడ నైతినయా. ప్రియతలు చెప్పు, నా లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు కూడా చెప్పు, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. చెప్పు, దేవునితో చెప్పుకో.
చెప్పుకో. కన్నీటి ప్రార్థన, ఒకవేళ నువ్వు చేసే ప్రార్థన పరలోక రాజ్యం వెళ్ళకపోవచ్చు. నువ్వు చేసే కన్నీటి ప్రార్థన డైరెక్ట్గా నా దేవుడు వింటాడండి. కన్నీరు కారు అమ్మా. ఎందుకు శ్రమలు చూసి నీ కన్నీరు అంత వ్యర్థం చేసుకుంటున్నావు? కష్టాలను చూసి ఎందుకు నీ కన్నీరు వ్యర్థం చేసుకున్నావు? నువ్వు కార్చే కన్నీరు నా యేసయ్య సన్నిధిలో కారిస్తే ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు కదా. ఆయన నీకు సహాయంగా ఉంటాడు కదా, నిన్ను నడిపిస్తాడు కదా. ఎందుకు నీ కుటుంబాన్ని లేకపోతున్నానని బాధపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు మనోవిచారం చేత కృంగిన అనుభవాల్లో ఉన్నావు? ఆయనకు అప్పగించు. ఆయన చెప్పాడు కదా, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను, నీకు నేను సహాయం చేస్తాను. యెహోషువకు సహాయం చేసిన దేవుడు నీకు చేయలేనా? ఆ రోజున్న దేవుడు ఈ రోజు ఉండలేరా? ఆ దేవుడే కదా ఇప్పుడు కూడా ఉంది. యెహోషువకు ధైర్యాన్ని ఇచ్చి నడిపించిన దేవుడు నిన్ను నీ కుటుంబంతో నడిపిస్తాడు. నీ కుటుంబంతో నడిపిస్తాడు. అద్భుతాలు చూడాలని ఆశపడుతున్నావు ప్రియ తల్లి? అద్భుతాలు చూస్తావు. నీ వ్యాపార రంగంలో అద్భుతాలు చూస్తావు. నీ ఉద్యోగ బాధ్యతలో అద్భుతాలు చూస్తావు. మారని నీ బిడ్డలో మార్పు చెంది అద్భుతం చూస్తావు. గర్భఫలం లేని నీకు గర్భఫలాన్ని దేవుడు ఇచ్చి ఆయన చేసే అద్భుతాన్ని నువ్వు కనులారా చూస్తావు. నువ్వు చదువుతున్న కాలేజీల్లో, నువ్వు చదువుతున్న కళాశాలల్లో, నువ్వు చదువుతున్న స్కూళ్ళల్లో నీ తోటి వారందరికంటే ఉన్నతంగా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు దేవుడు. నీ బిడ్డకు వివాహం కాలేదని బాధపడుతున్నావా? ఎందుకు బాధపడుతున్నావు? దేవుడికి ఇవ్వు, దేవుడికి చెప్పు. నీ సంగతి అంతా చెప్పుకో, నీ సమస్య అంతా చెప్పుకో. ఆయన ఉన్నాడు కదా. నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉంటే నీ బిడ్డలను ఆయన చూసుకుంటాడు. ఏ మార్గములో నడిపించాలో ఆయన చూసుకుంటాడు. ఏ మార్గములో తొట్టిల్లకుండా నడిపించుకుంటూ ఉంటాడు. ఎందుకు కలత చెందుతున్నావు? ఇంత ఉద్యోగం చేశాను, ఎందుకు నాకు ఈ కరువు పరిస్థితి అని బాధపడుతున్నావా? రే తల్లి, బాధపడవద్దు. దేవుడు ఇక నుండి నడిపిస్తానంటున్నాడు. ఇప్పటివరకు నువ్వు ఆయన చెందకు రాలా, విశ్వాసంతో రాలా నువ్వు, అందుకే కన్నిటి అనుభవాలను నడిచావు. ఇక నుంచి నడువు దేవునితో. ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు తీర్మానం తీసుకొని నీతో నడుస్తానయ్యా. ఆయన్ని చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. రాజుల వైపు సహాయం కోసం అర్జించావు, అధికారుల వైపు అర్జించావు. ఎందుకు? ఏ సహాయాన్ని పొందుకోలేదు. దేవుని సహాయం కోసం ఉండు. కొండల తట్టు నా కనులు ఎత్తిన ఎడ నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? కొండల తట్టు మనం కనులు ఎత్తకూడదు, మనుషుల వైపు మనం కనులు ఎత్తకూడదు. దేవుని సహాయం. ఆయన చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను దానికి సహాయం చేస్తాను. దేవుడే చెప్తున్నాడు నీకు సహాయం చేస్తున్నానని. ప్రియ తల కూర్చున్న నీవు, లైవ్ చూస్తున్న నీవు, దేవుడు అంటున్నాడు నీకు సహాయం చేస్తాను. దేవుడు అంటున్నాడు నీకు అద్భుతాలు చేస్తాను. ఇక నీ కష్ట పరిస్థితులు అలా ఉండు, నీ దుఃఖకరమైన పరిస్థితులను ఈ నూతన సంవత్సరంలో నువ్వు నూతన కృపను పొందుకొని వెళ్ళాలి. ఏదో ఉపవాస ప్రార్థనకి అందరూ వస్తున్నారులే, నువ్వు వచ్చావేమో, ఆ మనసుతో నువ్వు వచ్చినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు ఉండవు. ప్రియ తల్లి, దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించి, నేను ఒక అద్భుతం పొందుకోవాలి, నా బిడ్డలు ఒక అద్భుతం పొందుకోవాలి, నా కుటుంబం ఒక అద్భుతం పొందుకోవాలి. నేను సియోను కొండ మీద నా కుటుంబం ఒక సూచనగా ఉండాలి. అంటే ఒక సూచన అంటే నా బంధువుల యొద్ద, నా రక్త సంబంధుల యొద్ద, నా ఇరుగు పొరుగు వారి యొద్ద ఒక అద్భుత కార్యం నేను చవి చూసి నా దేవుని గొప్పతనము సియోను కొండ మీద ఒక సూచనగా నా కుటుంబం ఉండాలి. నా కుటుంబం ద్వారా అనేక మంది రక్షింపబడాలి. మేము జీవిస్తున్న జీవితాన్ని చూసి అనేక మంది సొంత రక్షకుడు యేసయ్యను అంగీకరించాలి. సియోను కొండ మీద నా కుటుంబాన్ని ఒక సూచనగా ఉంచు యేసయ్య. సియోను కొండ మీద నా కుటుంబాన్ని ఒక సూచనగా ఉంచు. దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. కన్నీటితో ప్రార్థించమ్మా. దేవుడు నిన్ను విడిచిపెట్టరు. యవ్వన ప్రాయంలో ఉన్నావు, దేవుని చెంతకు చేరు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. నువ్వు ఊహించే విధంగా దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఎస్తేరు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? యోసేపు జీవితాన్ని మార్చిన దేవుడు, ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? యవనస్తుడా విశ్వసించు, అద్భుతం చేస్తానని చెప్పాడు కదా. దేవునితో పెనుగులాడు. నువ్వు నీ సేవకుల ద్వారా చెప్పావు, నాకు అద్భుతం చేస్తానన్నావు కదా. నీ సొంత తండ్రితో నువ్వు ముఖాముఖిగా ఎలా మాట్లాడుకుంటావు, నీ తల్లితో ఏ విధంగా నీకు కావాల్సిన అక్కర్లన్నీ ఏ విధంగా చెప్పుకుంటావో, నీ దేవునితో నువ్వు చెప్పుకో. నాకు గర్భఫలం కావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నా బిడ్డలు మంచి స్థితిలో ఉండాలి, నేను నా కళాశాలలో ఉత్తీర్ణతలో మంచి స్థితిలో ఉండాలి, నేను ఉద్యోగం సంపాదించుకోవాలి. దేవునితో చెప్పు. నాకున్న వ్యాధులు పోవాలి యేసయ్య, నాకున్న అనారోగ్యాలు పోవాలి, నాకున్న కన్నిటి పరిస్థితులు పోవాలి. దేవునితో చెప్పు తల్లి. నా అప్పుల బాధలక నుండి సమస్య పోవాలి. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించగలిగిన వారందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. ఉండగలిగిన వారు ఉండి ప్రార్థన చేయండి. ఉండలేని వారు కూర్చొని ప్రార్థించండి. నాతో ఏకీభవించి ప్రార్థించండి. నా బిడ్డలు మార్పు చెందాలి. యేసయ్య. త్రాగుడుకు బానిసలు వచ్చినారు. 18 సంవత్సరాల యవనస్తుడు మార్చావయ్యా. నా బిడ్డలు మారాలి యేసయ్య. అయ్యా, నేను నా సేవకురాలు చెప్పింది, 18 సంవత్సరాల యవనస్తుడు తాగు జీవితం నుండి విడుదల కలగ చేస్తాం. నా బిడ్డలు మారాలి యేసయ్య. నా కుటుంబము సంతోషముగా ఉండాలి.
నా కుటుంబము సంతోషంగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమన్న యెహోషువ వాగ్దానం నా జీవితంలో కూడా నెరవేర్చు యేసయ్యా. నెరవేర్చు. అద్భుతాలు చెయ్యయ్యా. అద్భుతాలు చెయ్య. అద్భుతాలు చెయ్యి యేసయ్యా. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు యేసయ్యా. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నా మనసును అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోవాల్సింది నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అయ్యా, ఒక్కసారి నా వైపు తేరిచూడు. నా వైపు తేరిచూడు. నా దీన పరిస్థితిని తేరిచూడు. నా కన్నీటి అనుభవాలు తేరిచూడు యేసయ్యా. కన్నీళ్ళ దావీదు భక్తుడు అన్నట్లు ఇంటి మీద నన్ను ఒంటరి పిచ్చుకోవాలి ఏడుస్తున్నాను. మనుషుల వైపు చూస్తున్నానయ్యా. వారు సహాయం చేస్తారు, మీరు సహాయం చేస్తారని అందరి వైపు చూస్తాను. ఎవ్వరు సహాయం చేయండి. నా కష్టాలు ఇంతేనని కృంగిపోతున్నాను. ఈరోజు నీ సేవకురాల ద్వారా ధైర్యపరచం. నన్ను నడిపిస్తానన్నావు యేసయ్యా. నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. నేను అర్పిస్తున్నాను అయ్యా. ప్రత్యేకంగా జీవిస్తాను. నా జీవితం ద్వారా కొంతమంది అన్న మారు మనసు పొందాలి. నీకోసమే జీవిస్తున్నానయ్యా. అయ్యా, నీకోసమే నా బిడ్డలను పెంచుతాను. నీ చేతుల్లో పెడుతున్నాను. కానీ యేసయ్యా, నీ సహాయం నాకు కావాలి. నీ సహాయం నాకు కావాలి. నేను అద్భుతాలు చూడాలి. ఈ బలహీనత చేత, ఈ వ్యాధి చేత, ఈ నొప్పి చేత భరించలేకపోతున్నాను. ఈ వృద్ధాప్యంలో బిడ్డలకు చెప్పుకుంటే బిడ్డలు ఎక్కడ కలత చెందుతారోనని నాలో నేనే కుమిలిపోతున్నానయ్యా. నాలో నేనే కుమిలిపోతున్నాను. నొప్పిని భరించలేకపోతున్నానయ్యా. ఈ బాధను భరించలేకపోతున్నానయ్యా. చెప్పుకుందామంటే భర్త లేడు, చెప్పుకుందామంటే భార్య లేదు, చెప్పుకుందామంటే బిడ్డలకు చెప్పుకుందామంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారని చెప్పుకోలేకపోతున్నాను. నీకు చెప్తున్నాను యేసయ్యా, నా బాధను తొలగించయ్యా. నా వ్యాధిని తొలగించు యేసయ్యా. ఈ నొప్పులను తొలగించు అయ్యా. క్యాన్సర్తో బాధపడుతున్నాను, థైరాయిడ్తో బాధపడుతున్నాను, బీపీ షుగర్తో బాధపడుతూ ఉన్నాను, తలనొప్పితో బాధపడుతూ ఉన్నాను, ఒళ్ళు నొప్పుల చేత బాధపడుతూ ఉన్నాను, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతూ ఉన్నాను, పేగుపూతతో బాధపడుతూ ఉన్నాను. అయ్యా, ఈ వ్యాధులన్నిటిని తొలగించు ప్రియ తల్లి. దేవునితో చెప్పుకో. నీ సంగతి అంతా దేవునితో చెప్పుకో. నీ విషయాలన్నిటినీ దేవునితో చెప్పుకో. ప్రియ తల్లి, నీ తల్లి గురించి చింతించవద్దు, దేవుడు చూసుకుంటాడు. నీ బిడ్డల వైపు చింతించవద్దు, దేవుడు చూసుకుంటాడు. ప్రియ తల్లి, దేవుని సన్నిధిలో ప్రార్థించు. అరుణమ్మ వాళ్ళ అమ్మ గురించి కూడా ప్రార్థించండి. సాయమ్మ గారి ఆరోగ్యం బాగుండాలి. సాయమ్మ గారి ఆరోగ్యం ప్రార్థించండి. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? విశ్వాసంతో ఆ బిడ్డ దేవుని మందిరంలోనికి వచ్చింది. అక్కడ దేవుడు పరమ డాక్టర్గా ఉండే ఆ బిడ్డకు స్వస్థతను కలుగ చేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డల, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు నీకు గర్భఫలాన్ని ఇవ్వునుగాక. దేవుడు నీకు సొంత గ్రహాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. నీ వ్యాపార రంగంలో నీకు వృద్ధి కలుగు చేయునుగాక. నీకు దేవుడు ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చి నీ పట్ల దేవుడు కృపను మెండుగా కుమ్మరించునుగాక. నీకున్న అనారోగ్యాన్ని అంతటిని దేవుడు తీసివేయునుగాక. నీకు పరిపూర్ణ స్వస్థతను దేవుడు చేకూర్చునుగాక. నీ బిడ్డలు ప్రయోజకులు అవుదురుగాక. నీ భర్త మంచి మార్గములో నడుచునుగాక. నీ భార్య మంచి మార్గములో నడుచునుగాక. తప్పిపోయిన నీ బిడ్డలు తమ తప్పులు తెలుసుకొని నీ యొద్దకు వచ్చెదురుగాక. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా మనసు మార్చుకొని తండ్రి చెంతకు వచ్చాడు, నీ బిడ్డలు ఆ విధంగా వచ్చుదురుగాక. అద్భుతాలు నీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో పొందుకొందువుగాక. 2 నిమిషాలు నీకు ఇస్తున్నానండి. 2 నిమిషాలు నీ సంగతి అంతా దేవునికో చెప్పుకో. నీ సంగతి అంతా దేవునితో చెప్పు. నాకు సాటి అయిన సహాయాన్ని మంచివారి నీవు. సంగతి అంతా దేవునితో చెప్పుకో. 2 నిమిషాలు నేను మౌనంగా ఉంటున్నాను. కన్నీటితో చెప్పుకో ప్రియ తల్లి. కన్నీటి ప్రార్థన నిర్లక్ష్యం చేయడు. ఏదో వచ్చాను వెళుతానని కాదు. ముందుకొచ్చిన యవనస్తులు రోధిస్తున్నారు. రోధించు, నువ్వు కూడా రోధించు. కన్నీటితో చెప్పుకో. తాగుబోతు నీ భర్త మారతాడమ్మా. ఎందుకు? నీ భర్త కొట్టినప్పుడు ఏడుస్తున్నావు కదా నువ్వు. ఆ కన్నీరేదో దేవుని సన్నిధిలో కారు. నీ భర్తను మార్చడా? ఒకసారి తలపోసుకొనిచో. నీ కష్టాలు తలపోసుకొను. తల్లి ప్రార్థించు. 2 నిమిషాలు నీకు ఇస్తున్నాను. కన్నీరేలమ్మా
కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా. తన రాత ఇంతేనని, ఎప్పటికీ ఇంతేనని, నీ బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరచవా? కన్నీరు నాట్యంగా మార్చేను చూస్తావా? నేనున్నానన్న యేసు మాటలు మరచవా? కన్నీరు నాట్యంగా మార్చేను చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడం. నీ తల్లి నిన్ను విడిచిపెట్టడు. ఎందుకు వేదన చెందుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నేనున్నానన్న యేసు మాటను నువ్వు మర్చిపోయావా? ఆయన అన్నాడు కదా, నీ చేయి పట్టుకొని నడిపిస్తాను, నీకు సహాయం చేస్తాను, నీ పాపములను క్షమించి నీ జీవితంలో అద్భుతాలు చేస్తానని దేవుడు చెప్పి, ఇంకెందుకు ప్రియ తల్లి వేదన చెందుతున్నావు? నీ అవమానాన్ని దేవుడు తొలగించి రెట్టింపు ఘనతను నీకు దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణ మాయేశానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. అయ్యా, మమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తానని, ఒక నూతన ఆశీర్వాదం, నూతన తలంపులు మాకు ఇస్తానని మీరు చెప్పిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. అయ్యా, ఎవరెవరో చేయి పెట్టుకుని నడిచాము యేసయ్య, ఇక నువ్వు నడిపించయ్యా. నా ఆలోచన ప్రకారం నేను నడిచాను, నన్ను నడిపించు అయ్యా. మమ్మల్ని చేపట్టుకొని నడిపించు. నీ సహాయాన్ని మాకు ఇవ్వు యేసయ్య. అందరి వైపు చూసాము, వారు చేస్తారు సహాయం, మీరు చేస్తారు యేసయ్యా. యేసయ్యా, యెహోషువను బలపరిచినట్టు నన్ను బలపరిచావు యేసయ్య. ఇక నేను దిగులు పడను యేసయ్య, కలవరపడనయ్యా, చింతించను యేసయ్య. నీవు నాకు తోడై నన్ను నడిపించు, నాకు సహాయం చేస్తానని చెప్పావు. ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానంతో నాతో మాట్లాడావు తండ్రి. నేను విశ్వసిస్తున్నాను యేసయ్య. నాకు సహాయం నువ్వు చెయ్యి. నా జీవితంలో నా పాపాలు క్షమించి నా జీవితంలో అద్భుతాలు చేయేసయ్యా. అద్భుతాలు చేయి తండ్రి, అద్భుతాలు చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. వారు విన్నవించుకున్న విన్నపాలన్నిటిని మీరు ఆలకించి సఫలపరచండి. లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. వారి విన్నపాలన్నిటిని మీరు విన్నవించి అయా విని సఫలపరచమని అడుగుచున్నాను తండ్రి. యవనస్తులకు మంచి భవిష్యత్తునివ్వయా. పెళ్లి కాని వారికి వివాహ జీవితాన్ని ఏర్పాటు చెయ్యి. గర్భం లేని వారికి గర్భాన్ని ఇవ్వు. వ్యాపారాల్లో ఉత్తీర్ణత ఇవ్వు అయా. అదేవిధంగా తండ్రి, వ్యాపారాల్లో ఆశీర్వాదంతో మీరు నింపయ్యా. నీకు స్తోత్రం. ఉద్యోగ భవిష్యత్తుని యవనస్తులకు ఇవ్వు. అనారోగ్యంతో మన వారికి పరిపూర్ణ స్వస్థతను మీరు చేకూర్చమని, లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రార్థన పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి